వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు మాటలు హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందన్న సిపిఎం నాయకులు జగన్. అధికార పార్టీతో ఎస్ఆర్ పురం తెలుగుదేశం నాయకులు చేతులు కలిపారా అంటూ ప్రశ్న. పెందుర్తి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు అవినీతి అక్రమాలపై ప్రశ్నించడం, దెయ్యాలు వేదాలు వల్లించడం, నీతి కబుర్లు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని పెందుర్తి సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బి. జగన్ బండారు తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ బండారు సత్యనారాయణమూర్తి తన 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు ఏకమై పెందుర్తి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారన్నారని ఆరోపించారు. మొత్తం ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరువులు, గెడ్డలు, వాగులు సైతం దోచుకున్నారన్నారు. ముఖ్యంగా అక్రమ క్వారీ తవ్వకాలు, మైనింగ్ మాఫియా బండారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెరిగిపోయి అన్నారు. ఇలాంటి మాఫియా కింగ్ అవినీతిపై మాట్లాడుతుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా పెందుర్తి నియోజకవర్గంలో గత 5 ఏళ్ల కాలంలో విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని జగన్ ఇరు పార్టీలపై మండిపడ్డారు. సౌభాగ్యపురం పంచాయతీలో క్వారీ తవ్వకాల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మౌనం వెనకాతల పలు అనుమానాలకి దారితీస్తుందని, ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించి బండారు సత్యనారాయణమూర్తిని, వైసీపీ నాయకులను రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు. పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు నిన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు ఎస్ఆర్ పురం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది మంచిదే, వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పేసి. మేము అడగదలుచుకుంది ఏంటంటే వైసీపీ ఒకటే కాదు, టీడీపీ వాళ్ళు కూడా మొత్తం ఒక మాటలో చెప్పండి, అదే ఎస్ఆర్ పురం క్వారీలో మొత్తాన్ని ఆ ఉన్న కొండంతటిని 90% మీరే కబ్జా చేశారు, మొత్తం తోల్చారు. అసలు విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఉండే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదా ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులు కానీ వీటన్నిటిని కబ్జా చేసే దీంట్లో ప్రధానంగా బండారు సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి అప్పలనాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించారు. అనేక కథనాలు పేపర్లో వచ్చాయి. వీటన్నిటిని కూడా తూతు మాత్రంగా అధికారులు తప్పెట్టేశారు. అయితే అదే వారసత్వాన్ని వైసీపీ కూడా కొనసాగిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ 95వ వార్డు కార్పొరేటరు పక్కన ఆక్యుపై చేసుకుని దాన్ని ఎదురుగున్న చెరువుని ఆక్యుపై చేసుకున్నారు కొద్దిమంది. ఆ రకంగా 2 పార్టీలు ఈరోజు భూ కబ్జాలు చేయడం తప్ప ఇంకోటేం కాదు. ఒకళ్ళ మీద విమర్శలు చేసుకోవడం కాదు. నిజంగా పేదలు చాలామందికి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మీరు 2 పార్టీలు నిజాయితీగా ఉండాలనుకుంటే మీరు కబ్జా చేసినవన్నీ పేదలకు ఇవ్వండి. ఆ రకంగా 60 గజాలు ఇవ్వండి, 40 గజాలు ఇవ్వండి. ఇక్కడ మీరు కబ్జాలు చేసి ఎన్నికల దగ్గరికి వచ్చి మేము మంచివాళ్ళం ఓట్లు వేయండి అని చెప్పేసి అడగడం సరైనది కాదు. ప్రజలందరూ ఈ రకంగా కబ్జాలు చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇటు ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.